హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. వందే మాతరం. భారత్ మాతకి జై. ఎక్కడో టాప్ 10లో కూడా లేనటువంటి మన ఇండియన్ జీడిపిని లాస్ట్ 11 ఇయర్స్లో టాప్ 4లోకి తీసుకొచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్కి, అలాగే మన మోడీ గారికి ఎప్పటికీ మనం గ్రేట్ఫుల్గా ఉండాలి, థ్యాంక్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అమెరికా విధిస్తున్నటువంటి ఆంక్షలు, టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి సిచ్యువేషన్లో మన జీడిపి గ్రోత్ తగ్గకుండా మనం టాప్ 3కి వెళ్ళి అక్కడ నుంచి టాప్ 2కి అలా ఎదుగుతూ పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ ఈ సమయంలో గవర్నమెంట్ పాత్రే కాదు, మన ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో ఎక్కడో టాప్ 10లో లేనటువంటి పొజిషన్ నుంచి టాప్ 4కి తీసుకొచ్చారు మోడీ గారు. సో ఇప్పుడు మన ఇండియన్స్ మన వంతు పాత్ర ఏంటంటే, మనం మోర్ దెన్ 140 క్రోర్స్ పీపుల్ ఉన్నాం. సో మనం మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని మోడీ గారు ఎప్పటి నుంచో తీసుకొచ్చారు, బాగా స్ప్రెడ్ చేస్తారు. సో మన ఈ సిచ్యువేషన్స్లో మన జీడిపిని ఇలాగే సస్టైన్ అవ్వాలన్నా, ఎంతకంటే బెటర్ పొజిషన్స్కి వెళ్ళాలన్నా గవర్నమెంట్ ఎంత పాత్ర ఉందో, వాళ్ళ రోల్ ఎంతైతే ఉందో మన ఇండియన్స్ రోల్ కూడా అంతే ఉంది. సో మనం చేయాల్సింది ఏంటంటే, మన మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని మనం సపోర్ట్ చేయడం. మన పాపులేషన్ 140 క్రోర్స్ పైన ఉంది మనం అనుకున్నట్టు. సో ఈ 140 క్రోర్స్ అనే వాళ్ళు ఇండియన్ ప్రోడక్ట్సే కనుక వాడితే మన జీడిపిని ఎవరు టచ్ చేస్తారు? ఎవరు టచ్ చేయలేరు. మనం ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. మనం నిద్ర లేస్తే ఫస్ట్ మనం తెలుసో తెలియకో చేసే ఫస్ట్ కామన్ వర్క్ ఏంటంటే, టాస్క్ ఏంటంటే బ్రష్ చేయడం. సో అలాంటిది ఒకప్పుడు రకరకాలుగా బ్రష్ చేసుకునేవాళ్ళు. పాతకాలంలో వేప పుల్లని రకరకాలుగా. ఇప్పుడు మోడర్న్ డేస్లో ఎవరు పెద్దగా యూజ్ చేయట్లేదు. అందరూ టూత్‌పేస్ట్ వైడ్ వెళ్తున్నారు. టూత్‌పేస్ట్ సైడ్ వెళ్తూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో టూత్‌పేస్ట్ తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అవి మన ఇండియన్ కంపెనీస్ ఏమున్నాయో, ఫారెన్ కంపెనీస్ ఏమున్నాయో మనం తెలుసుకోవాలి. మన ఇండియన్ బ్రాండ్స్ ఏంటి, ఫారెన్ బ్రాండ్స్ ఏంటి. మన ఇండియన్ బ్రాండ్స్‌లో కూడా ఎక్సలెంట్ ఎక్స్ట్రార్డినరీ బ్రాండ్స్ ఉన్నాయి టూత్‌పేస్ట్‌కి సంబంధించినవి. మన బ్రాండ్స్‌ని మనం వాడుకొని మనం సపోర్ట్ చేస్తే మనకు జీడీపీతో పాటు మన ఇక్కడ మ్యాన్ పవర్‌కి ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతుంది. ఇక్కడ ఎలా చెప్పేది, ఎంప్లాయ్‌మెంట్‌తో పాటు ఇక్కడ మనకు ప్రొడ్యూస్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్, మెటీరియల్స్‌కి మన కంట్రీలో మనం ప్రొడ్యూస్ చేసుకుంటూ, మన కంట్రీలో మన ఇంగ్రీడియెంట్స్, ఐటెమ్స్‌కి మనం డిమాండ్ పెంచుకున్న వాళ్ళం అవుతాం. సో మన బ్రాండ్స్‌ని మనం ప్రమోట్ చేస్తూ, మన బ్రాండ్స్‌ని మనం యూజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఇండియన్ టూత్‌పేస్ట్ బ్రాండ్స్ డాబర్ రెడ్ అయితే ఏంటి, పతాంజలి దంత్ కాంతి అయితే ఏంటి, వికో వజ్రదంతి, యాంకర్, డాబర్ బబుల్, డాబర్ మెష్వక్, ఇంకా చాలా ఉన్నాయి. నేనేదో కొన్ని తీసి పెట్టాను. సో మనందరం స్లోగా లేదా ఇమ్మీడియట్గా మన ఇండియన్ బ్రాండ్స్ టూత్‌పేస్ట్‌కి మైగ్రేట్ అవుతారని, యూజ్ చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ ఇండియన్ బ్రాండ్స్. ఇంకా నెక్స్ట్ మనం ఏంటంటే, ఖచ్చితంగా మనం స్నానం చేసేటప్పుడు, హెడ్ బాత్ చేసేటప్పుడు రకరకాల షాంపూలు వాడుతుంటాం. వాటిలో మన ఇండియన్ బ్రాండ్ షాంప్స్ ఏంటో కనుక్కొని వాడితే ఇంకా బెస్ట్ కదా. సో అలా మన ఇండియన్ బ్రాండ్స్ వస్తే డాబర్ వాటిగా ఉంది, పతాంజలి ఉంది, మేరా ఉంది, హిమాలయ హెర్బల్స్, బయోటిక్, అడ్వాన్స్డ్ ఆయుర్వేద, ఇంకా చాలా ఉన్నాయి. సో మన ఇండియన్ షాంపూ బ్రాండ్స్కి మైగ్రేట్ అవుతూ వాటిని యూజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనం హెయిర్ ఆయిల్స్, మనం తలకి పెట్టుకునే నూనెలు, అలాగే ప్రతి కంపెనీ ఏంటంటే, మనం యూజ్ చేయడానికి ముందు మన ఇండియన్ బ్రాండ్ ఏంటి, మన ఇండియన్ కంపెనీ బ్రాండ్ ఏంటి, ఈ ఈ ఆయిల్ అనేది మనం యూజ్ చేసేది ఇండియన్ బ్రాండా, ఇండియన్ ఆయిలా కాదా, ఫారెన్ బ్రాండ్ అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం స్లోగా మైగ్రేట్ అవ్వాలని, లేదా ఇమ్మీడియట్గా మైగ్రేట్ అయితే ఇంకా మంచిది. మన ఇండియన్ బ్రాండ్స్ ఆయిల్ని వాడాలని కోరుకుంటున్నాను. మన ఇండియన్ ఆయిల్ బ్రాండ్స్లో ఎక్సలెంట్ ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ ఉండే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. వాటిలో మనకు నచ్చింది, మనకు సూట్ అయ్యేది, ప్రైస్ పరంగా కావచ్చు, లేదా క్వాలిటీ పరంగా, క్వాంటిటీ పరంగా మనకు సూట్ అయ్యేది మనం ఇండియన్ బ్రాండ్ ఆ హెయిర్ ఆయిల్ని వాడాలని కోరుకుంటున్నాను. వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గటివి డాబర్ వాటిగా ఉంది, ఇందులేక ఉంది, పతంజలి వాళ్ళది ఉంది, కేష్ కింగ్, బైద్యనాథ్, ఇంకా చాలా ఉన్నాయి ఇండియన్ హెయిర్ ఆయిల్ బ్రాండ్స్. సో మనం ఇండియన్ హెయిర్ ఆయిల్ బ్రాండ్స్ని వాడాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా మన ఇండియన్ బ్రాండ్స్, ఇండియన్ ప్రోడక్ట్స్ని మనం వాడుకుంటూ, మన ఇండియన్ జీడిపిని కాపాడుకుంటూ, మన ఇండియన్ ఎకానమీని కాపాడుకుంటూ టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లాలంటే ఓన్లీ గవర్నమెంట్ రోలే కాదు, మన ఇండియన్స్ రోల్ కూడా ఉంది. మన పాపులేషన్ 144 క్రోర్స్. సో అందరూ మన ప్రోడక్ట్సే వాడితే ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్కి ఉద్యోగం దొరుకుతుంది. మనం తద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, డెవలప్మెంట్ పెరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులు మనం ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్ ఇంకా ఎన్ని రోజులు అనుకుంటాం.
ఎప్పుడు మనం ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ అని అంటామో, ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. అందరూ వెయిట్ చేస్తున్నారు. నేషన్ ఫస్ట్, మన భారత్ ఫస్ట్. జై హింద్. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.